నీకు నాకు కాల్ చేసి అతను సెట్ చేసుకుని పర్ఫెక్ట్ ఉద్యోగం ఊడిపోబోతోందని చెప్పినప్పుడు ఇదంతా మొదలైందనుకుంటా. అతని కొత్త పార్ట్నర్ని బస్సు గుద్దిందని చెప్పాడు. ఇదంతా నాకు కొంచెం తేడాగా అనిపించింది. మా ఇద్దరికి ఎప్పటి నుంచో పరిచయం ఉంది. మేమైతే రీఫార్మ్ స్కూల్లో ఉన్నప్పటి నుంచి స్నేహితులం. అందుకే వాడు నాకు కాల్ చేసి వాడు పార్ట్నర్ని బస్సు కుదరడం వల్ల వాడు చేయబోయే పని ఆగిపోతుందని నాకు చెప్పినప్పుడే ఆశ్చర్యం వేసింది, ఆసక్తి కూడా కలిగింది. ఎందుకంటే నేను ఎప్పటి నుంచో నీకుతో కలిసి పనిచేద్దాం అనుకుంటున్నా. అందుకే మరి నన్ను తీసుకుంటావని అడిగా. ఏమో తెలియదన్నాడు. నేను చాలా బాగా పనిచేస్తానని వాడిని బతిమాలుకున్నా. చివరికి సరేలే అన్నాడు. కానీ ఇది మన ఇద్దరి మధ్య ఉండాలని చెప్పాడు. అది వాడి నిర్ణయాలకు పూర్తిగా విరుద్ధమైందని నాకెప్పుడు అనిపిస్తూ ఉంటుంది. నీకెప్పుడూ ఒకటి చెబుతుండేవాడు, నగలు అందగత్తెలు వీటిలో ఒకటి దక్కితే రెండోది కూడా దక్కినట్టేనే. అది నిజమే. మేము ఎప్పటి నుంచో అందగత్తెల వెంట పడుతున్నాం. మొత్తానికి ఇద్దరం కలిసి పనిచేస్తున్నాం. వాడు దీనికోసం సొంతంగా $5,000 పెట్టుబడి పెడుతున్నా అని చెప్పాడు. న్యూపోర్ట్ జాబ్లో సంపాదించిందంతా పెట్టాడు. అతను నాతో, ఇలా చూడు, దీనిలో కనీసం చెరొక $15 లక్షల వస్తాయి. ట్రైన్ రేపు బయలుదేరుతుంది అని చెప్పాడు. నీకు విమానంలో ప్రయాణించడం, ఎప్పుడైనా ఏదైనా జరగచ్చు. ఒకడు మంచి వ్యక్తి అని తెలిసినప్పుడు వాడికి ఏమేమి నచ్చుతాయో కూడా మనకు తెలుస్తుంది. వాడు ఏం చేయబోతున్నాడో మనం చెప్పగలం. కానీ అక్కడే నేను పప్పులో కాలేశా. ఇలా జరుగుతుందని నేను ఊహల్లో కూడా అనుకోలేదు. నిజానికి అది మామూలు ఆడది కాదు, వాడి టైప్ అయితే కాదు. నాకది అస్సలు సెట్ అవ్వదు. ఏమైతే నేను సైకాలజీని ఉపయోగించి దొంగ నుంచి ఒక పర్ఫెక్ట్ ప్లాన్ రెడీ చేశాను నాతో చెప్పాడు. దానికోసం అంతా వెతకాల్సి వచ్చింది. సార్ ఎక్స్క్యూజ్ మీ, ఇక్కడ నా పర్స్ పోయింది. ఏంటి, మీ పర్స్ పోయిందా? అవును, నా పర్సే. మీరు ఒకసారి లేస్తే చూస్తా. సరే. అది ఏ కలర్లో ఉంటుంది? అది బ్లాక్ కలర్ది. బ్లాకా? సారీ సార్. ఒకసారి నాది కూడా బ్లాక్ పర్సే పోయింది. ఆ పర్స్లో పోగొట్టుకున్నారా? మరైతే టీసీకి చెప్పండి. సరే. ఇది క్లీవ్లాండ్ కారా? నాకు అమ్మినోడు అదే చెప్పాడు. ఎంత చెప్తున్నావు? మీరెంత ఇస్తారో చెప్పండి. 1 2 3 4. ఇంకంతే, బేరాలొద్దు. చూడండి, బేరం లేకుండా డీల్ అవ్వదు. ఎన్ని కిలోమీటర్లు తిరిగింది? మీకెంత కావాలి? సర్లేకి తీసుకెళ్తున్నా. ఓకే. మీ బ్యాగులు దీనిలో పెట్టమంటారా సార్? ఇదిగో, మీ ఊర్లో ఒక ఇల్లు కొనుక్కో. థ్యాంక్ యూ సార్. హే నిక్కీ, పర్వాలేదు, ఇది మాత్రం ఉండాలి. లగ్జరీకి అలవాటు పడాలి. అరే, ఒకసారి ఇదంతా చూడు. నాకు ఆర్చర్డ్ బీచ్లా అనిపిస్తోంది. తెలివి తక్కువ దద్దమ్మా. అలా ట్రైన్లో పర్సు లేపటం అవసరమా? ఏమైంది, నీ మూడ్ బాలేదా? నిన్ను నమ్మి ఇక్కడి దాకా వచ్చాను. కార్ సంగతేంటి? సూపర్గా ఉంది. యా, ఒకసారి వెళ్ళి స్టోర్ చూసొద్దాం. దోచుకోవడం అసాధ్యం. 3 సేల్స్ గర్ల్స్, ఒక మేనేజర్, ఒక వాచ్మెన్. మోజా అలారం సిస్టమ్ అద్భుతంగా పనిచేస్తుంది. దాన్ని సీక్రెట్గా పెట్టారు. బహుశా నేరుగా పోలీస్ హెడ్ క్వార్టర్స్గా కనెక్ట్ అయి ఉండొచ్చు. పటిష్టమైన కోట. వేస్ట్ ఇదంతా. మార్నింగ్ 8:45కి మేనేజర్ వస్తాడు. వాడు వెనక డోర్లోంచి లోపలికి వెళ్తాడు. వెనక డోర్లోంచి లోపలికి వెళతాడు. 8:50కి ఫ్రంట్ డోర్ ఓపెన్ అవుతుంది. 8:50కి ఫ్రంట్ డోర్ ఓపెన్ అవుద్ది. 8:55కి సేల్స్ గర్ల్స్ వస్తారు. 8:55 మొత్తం 3. సేల్స్ గర్ల్స్ బాగున్నారా? బాగున్నారు. 9ంటికి ఉద్యోగులందరూ స్టోర్లో ఉంటారు. 9:30కి నగల్ని డిస్ప్లే విండోలో పెడతారు. డే టైంలో స్టోర్లో సెక్యూరిటీ ఉంటుంది. బేరానికి అంతా రెడీ చేశారు. బేరానికి స్టోర్ రెడీ అయింది. 9:35కి డోర్ మ్యాన్ వచ్చాడు. 9:35కి
డోర్ మెన్ వస్తా. అది అండర్లైన్ చేసుకో. ఓకే, అండర్లైన్ చేసుకున్నా. 9:36. ఓ, తను చాలా బాగుంది. కథం ఇంకేముంది. తను నా మనసుని దొంగిలించేలా ఉంది. హ్యారీ విన్స్టన్స్లో దొంగతనానికి కదా మనం వచ్చింది. అవును. కానీ నీ బైనాక్యులర్స్ ఆ స్టోర్ వైపు చూడట్లేదు. ప్యాలెస్ వ్యూ గురించి ఎప్పుడు వినలేదా? ప్యాలెసా? ప్యాలెస్ ప్యాలెస్ నేను కూడా చూస్తా. ఓ, అక్కడున్న ఆ తెల్ల జుట్టు పిల్ల. నల్ల చుట్టూ. తెల్ల జుట్టు. నల్ల చుట్టురా. సర్లే, నా కంట్లో పడింది మాత్రం ఆ పిల్లే. ఇప్పుడు నిక్ 100% దృష్టి పెట్టి పని చేయగలడు. కానీ సమస్య ఏంటంటే వాడు దేని మీద దృష్టి పెడతాడు అనేదే మనకు తెలియదు. లవ్లీ. ఆ షాపును దొంగలించడం కష్టం. షాప్ కష్టమే, కానీ జ్యువెలరీ కాదు. ఇదయ్యే పని కాదు. జీవితంలో 2 రకాల మనుషులుంటారు. ఒకటి కస్టమర్లు, రెండోది వ్యాపారులు. ఇప్పుడు కస్టమర్లు వ్యాపారుల్ని దోచుకునే టైం వచ్చింది. ఓ, గుడ్ డే సార్. అది అర్థం చేసుకుంటే నీకంతా అర్థమైనట్టే. మన కస్టమర్స్ కాదుగా. యా, కానీ ఆ విషయం నీకు నాకే తెలుసు. ఇవి కూడా బానే ఉన్నాయి. వీటి ధరెంత? $49,990. 50,000. దాదాపు అంతే సార్. చాలా చౌక. ఆ, నీ నవ్వు చాలా బాగుందమ్మాయి. నువ్వు చాలా అందంగా ఉన్నావు. థ్యాంక్ యూ డెబీ. గుడ్ ఆఫ్టర్నూన్ సార్. మే ఐ హెల్ప్ యు? గుడ్ ఆఫ్టర్నూన్. ఏం లేదు, నాకు చిన్న సమస్య. ఇదిగో ఇక్కడున్న ఈ కమ్మల్లో అన్నిటికంటే తక్కువ రేటు ఉన్నది నాకు కావాలి. ఏం పర్లేదు సార్, మీ సెలెక్షన్ చాలా బాగుంది. నిజానికి అది చాలా మంచి కలర్ సార్. అవును. తనకి అన్నీ నచ్చవు. మీరేమీ అనుకోకపోతే మీరివి తీసుకోవాలనుకుంటున్న లేడీ మీకేమవుతారో చెప్తారా? తను నా భార్య. ఓ, ఆవిడ ఏజ్ ఎంత ఉంటుంది సార్? నా భార్యదా? తనిప్పుడు హాస్పిటల్లో ఉంది. తన పరిస్థితి అంత ఏం బాగోలేదు. ఆరోగ్యం క్షీణిస్తోంది. పైగా కోలుకునేలా లేదు. ఇప్పుడు తన వయస్సు 86 ఏళ్ళు. ఎప్పుడేం జరుగుతుందో తెలీదు. ఐఎమ్ సో సారీ సార్. అయితే ఇది 50,000 అని చెప్పారు కదా? $49,990. ఓ, ఇంత పొడుగెందుకు చెప్పడం? అన్ని 9లు ఉండేలా అసలు రేట్ ఎందుకు పెట్టారు చెప్పండి? హ్యారీ విన్స్టన్స్కు వచ్చేవాళ్ళెవరైనా రౌండ్ నెంబర్స్ ఆశించి వస్తారు. అర్థం పర్థం లేకుండా ఉంది. ఐఎమ్ రియలీ సారీ సార్. ఈ రేట్లు డిసైడ్ చేసేది న్యూయార్క్. అయినా సరే, ఏం తీసుకుంటారు? నేను ఇది తీసుకోవాలని డిసైడ్ అయ్యాను. ఈ రూబీ క్లిప్సా? యా, అదే. నాకొక చైర్ కావాలి. డెబీ, చైర్ని కొంచెం సార్ దగ్గరికి ఓ, జరుగు. చైర్ ఇక్కడే ఉందా? ఎందుకంటే నేను చెక్ రాయాలి. నాకు పెన్ను కావాలి. నా దగ్గర ఉంది సార్. ఓ, ఉందా? థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ డార్లింగ్. నాకు హ్యారీ విన్స్టన్ పాత రోజుల నుంచి తెలుసు. చాలా అద్భుతమైన వ్యక్తి. నేను ఆయన అడిగానని చెప్పండి. ఆయన కింగ్ ఆఫ్ డైమండ్స్. అయ్యో కాదు సార్. ఆయన కథే కరెక్ట్ పేరు. ఎందుకంటే ఇప్పటికీ ఆయనే అది కింగ్. కాదు సార్, మిస్టర్ విన్స్టన్ గారు 3 ఏళ్ల క్రితమే చనిపోయారు. హ్యారీ విన్స్టన్ చనిపోయారా? అవును సార్, నో, నిజంగా అది చనిపోయారు. అసాధ్యం. ఓ, హ్యారీ విన్స్టన్ లేరా? అవును, మరి ఈ బిజినెస్ ఎవరు ఆయన నడిపిస్తున్నారు? కొడుకు రోనాల్డ్. రోనాల్డ్. కానీ రోనాల్డ్ బాబు వయస్సు 12 ఏళ్లేగా. రోనాల్డ్ విన్స్టన్ గారు దగ్గర దగ్గర 40 ఏళ్ల వయసుకొచ్చారు సార్. ఓ మై గాడ్. వావ్, టైం ఎంత వేగంగా గడిచిపోయింది. హ్యారీ విన్స్టన్ ఏమో చనిపోయారు. మీకు పెన్ కావాలా సార్? ఓహ్, ఈ మేనేజర్ గాడు మామూలోడు కాదు. జాగ్రత్త, మెల్లిగా. సారీ. 49,990. చూడటానికి వాడు చాలా షార్పుగా ఉన్నాడు. తేలిగ్గా తీసుకోకూడదు. నా ముందే వాడు యాక్టింగ్ చేస్తున్నాడు. వాళ్ళకి ప్రతి సేల్లో పర్సంటేజ్ వస్తుంది తెలుసా? అయినా వీడికి డబ్బు పిచ్చి ఉందంటావా? ఉన్న వాడొక్కడికే కాదులే. ఇక ఈరోజు స్పెషల్ సివే స్టిక్ ఫ్రైడ్స్, స్పెగటీ బలోగ్నీస్, మెకరోనీ చీజ్ బాల్స్, టిరామిసు అండ్ యాపిల్ పై విత్ విస్కీ. ఏమున్నాయి? కార్న్ బీఫ్ అండ్ క్యాబేజ్.
పర్లేదు సార్. తీరిగ్గా చూసి చెప్పండి. మీకేది నచ్చితే అది. హడావిడేం లేదు. ఇక్కడున్నవన్నీ చాలా బాగుంటాయి. ఎక్స్క్యూజ్ మీ ప్లీజ్. మూల్స్ ఎలా ఉన్నాయి? అన్నీ బాగున్నాయా? స్కాలప్స్ తిన్నావా? చాలా బాగున్నాయి. సరే థాంక్స్ అని. ఒకటి చెప్పు డార్లింగ్. మీ విండోలో డిస్ప్లేలో పెట్టిన బుల్లి 18th సెంచరీ మినియేచర్ రేటు మీరు ఎంత చెప్తున్నారు? లేదు సని, నువ్వు నీ 16వ లూయిస్ రాజు టేబుల్ నాకు అమ్మేదాకా నా స్టోర్లో నీకేది అమ్మను. నాకు ఆ టేబుల్ నచ్చింది. అది మా కుటుంబ జ్ఞాపకార్థం. ఇలాంటి వారసత్వం వస్తువుల్ని అమ్ముకోం కదా. అయితే నువ్వు నీ ఫ్రెండ్కి కూడా అమ్మవా? నా ఫ్రెండ్కైనా సరే అమ్మను. సరే, ఇక నీ ఫుడ్ ఎంజాయ్ చెయ్యి. సరే. వెల్, డిసైడ్ చేసుకున్నారా సార్? ఇంకా ఏం అనుకోలేదు. మేం ఓనర్తో మాట్లాడటానికి ఇప్పుడు వీలవుతుందా? ఓనర్ని నేనే. ఏదైనా సమస్య ఉందా? నో, అలాంటిదేం లేదు. అదేంటంటే అక్కడ గోడ పక్కన చిన్న టేబుల్ ఉంది కదా, దాని గురించి తెలుసుకోవాలి. ఓహో, మీ కంట్లో కూడా పడిందా? ఆ టేబుల్ని నాకెంతకు అమ్ముతారు? ఓ లేదు, సారీ సార్. ఆ టేబుల్ మేము అమ్మాం. అది మా నాన్నగారికి చెందింది. మీ నాన్న ఎక్కడున్నారు? శ్మశానంలో సార్. ఓహ్, ఆర్డర్ ఏం చెప్తారు? సిర్లోయిన్ స్టేక్ సెర్లోయిన్. చాలా మంచి చాయిస్. అంటే రేరా? వేరే మార్గం ఏం లేదా మేడం? మీడియం. మీడియం. ఎక్స్క్యూజ్ Sure. మీ, ఒక్క నిమిషం ప్లీజ్. అది మీకు పొమెడేటర్ తో ఆ వస్తుంది. టేబుల్ ఓకే, కొనటం గురించి ఒక నేను మీతో పొమెడేటరే. మాట్లాడటానికి వేరే మార్గం ఇంకా? ఏదైనా ఉందా? ఐఎమ్ సారీ సార్, ఆ టేబుల్ గురించి చెప్పడానికి ఇంకా ఏమీ లేదు. దాన్ని ఎవరికి అమ్మరా? దాన్ని ఎవరికి అమ్మను. అంతే. అయితే మీకు అసలు దాన్ని అమ్మే ఆలోచనలే లేవన్నమాట. కొంచెం కూడా లేదు. నేనెంత డబ్బు ఆఫర్ చేసినా అమ్మరా? అస్సలు అమ్మను. లేదు. వీల్లేదు. అంటే నాకు ఛాన్సే లేదు. లేదు. లేదా? నమ్మశక్యంగా లేదు కదా. జస్ట్ కాళ్ళు పెట్టుకునే టేబుల్ని $7,000 పోసుకున్నాడు. వీడిని చూస్తుంటే నాకు భయంగా ఉంది. ఎక్స్క్యూజ్ మీ మేడం, ఓ, ఏం కావాలి చెప్పండి. నేను ఈ టేబుల్ అమ్మాలనుకుంటున్నాను. ఇది సన్నీ ఫెలిక్స్ టేబుల్ కదా? ఓ, ఫీలిక్స్ గారు మీకు తెలుసా? నాకెందుకు తెలీదు, బాగా తెలుసు. ఆ, ఎందుకు నవ్వుతున్నారు? నేనా? ఒక్క నిమిషం ఇలారా, త్వరగా చూడిది సన్నీ టేబుల్. ఈ టేబుల్ మీకు తెలుసా? అవును, చాలా బాగా తెలుసు. మీ నవ్వు చూస్తుంటే నేను అమ్మటానికి చింతపండు సంచి తీసుకొచ్చాననే ఫీలింగ్ వస్తోంది. అసలు ఎందుకు నవ్వుతున్నారు? ఇక్కడ నాకు తెలియని జోక్ ఏదైనా ఉందా? ఇదేమన్నా ఫేక్ టేబులా? ఈ టేబుల్ అంటే నాకు ఇష్టం అని మీకెలా తెలుసు? ఇప్పటిదాకా తెలీదు. చాలా మంచి మాట చెప్పారు, ఎందుకంటే నేను దీన్ని అమ్మాలనుకుంటున్నాను. దీన్ని తనే మీకు అమ్మిందా? నమ్మలేకపోతున్నాను. నేను అడిగితే నాకు అస్సలు అమ్మనని చెప్పింది. ఒక్కటి మాత్రం చెప్పగలను, నేను తనతో బేరం అయితే ఆడలేదు. ఓ, అయితే ఇప్పుడు మీరు ఇంకాస్త రేట్కి దీన్ని నాకు అమ్మడానికి వచ్చారా? లేదు లేదు అంతేనా? లేదు, చెప్పండి. నాకు అలాంటి ఇంట్రెస్ట్ ఏం లేదు. దీన్ని మీకు బహుమతిగా ఇద్దాం అనుకుంటున్నాను. ఇష్టపడే మహిళకి నేనిచ్చే ఒక బహుమతి. మీ నవ్వు చాలా బాగుంది. టేబుల్స్ మిమ్మల్ని ఎప్పుడు ఇలాగే నవ్విస్తాయా? ఓ, ఈ టేబులే నవ్విస్తుంది. చాలా బాగుంది. చాలా అందంగా ఉంది కదా? అవును, బాగుంది. మీకిది నచ్చటం సంతోషంగా ఉంది. దీంతో పాటు మీకు ఏదైనా సర్టిఫికెట్ ఇచ్చారా? సర్టిఫికెట్ ఎవరికి కావాలి? ఈ టేబుల్ చాలా అందంగా ఉంది. దీని మీద సంతకం ఉంది, ద ఎనిమీ ఆఫ్ లెక్కౌకా. ఓ, అది నేను చూస్తాను. మరి దీన్ని ఎంత కమ్ముతున్నారు? $9,000. తను మీకు దీన్ని $9,000 కమ్మిందా? అయినా ఆడవాళ్లకు బహుమతులు కొండవంటే ఆకాశమే హద్దు కదా. ఇంత ఖరీదైన బహుమతులు ఎందుకు? బహుమతులకు రేట్ కట్టకూడదు. కానీ ఆ రేట్ నేను పెట్టలేను, నాకు ఇంట్రెస్ట్ లేదు. ఇంట్రెస్ట్ లేదా? లేదు, ఇంట్రెస్ట్ లేదు. ఐఎమ్ వెరీ సారీ. అయ్యో పాపం. గుడ్ డే. గుడ్ బై. లైఫ్ అంటే ఇంతే. ఏమైంది? కొనుక్కోలేకపోయాను. ఎందుకు? దీన్ని మీ దగ్గర పెట్టుకుంటారా? ఏమంటారు? మీ దగ్గరకు వచ్చే క్లయింట్స్కి అమ్మి పెట్టండి చాలు. తీసుకుంటాను, అది నాకు పూర్తిగా ఇష్టమే. కానీ మీకు హెల్ప్ చేయడానికి ఓహ్, తీసుకుంటున్నాను. మీకు అంతే. చాలా చాలా థ్యాంక్స్. హెల్ప్ చేస్తున్నారు. నేను బ్రీకర్స్ హోటల్లో ఉంటున్నాను.
జస్ట్ హాలిడేస్ కోసం ఇక్కడికి వచ్చాను. ఈ టేబుల్ నా హోటల్ రూమ్ లో ఉండటం కంటే ఇక్కడ ఉండటమే బెటర్ కదా. ఓకే ఓకే నేను తీసుకుంటా నా కానీ రూమ్ నంబర్ 510 మేడం. 510 అవును, 510 రూమ్ 510. మీ సహాయానికి కృతజ్ఞతలు. థ్యాంక్ యూ వెరీ మచ్. మరేం పర్వాలేదు. జాగ్రత్తగా ఉంచండి. ఎండలో ఎక్కువగా తిరగొద్దు. ఓ అలాగే, తప్పకుండా. ఓకే, బాయ్. గుడ్ బై. గుడ్ బై. Interesting. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ లోపలికి మార్నింగ్. రండి. మేడం మే ఐ హెల్ప్ యూ? నేను మేనేజర్ని కలవాలనుకుంటున్నాను. పిలుస్తారా? తప్పకుండా. థ్యాంక్ యూ డార్లింగ్, థ్యాంక్ యూ. నీకు అద్భుతమైన విషయం చెప్పనా చార్లీ? తప్పకుండా. ఈ టౌన్ ఇప్పటిదాకా చూడని అత్యంత అద్భుతమైన సైకలాజికల్ హైస్ట్లో భాగమయ్యేందుకు నీలాంటి దద్దమ్మకి ఛాన్స్ వచ్చింది. పోలీసులు మనల్ని చుట్టుముట్టినప్పుడు నీ సైకాలజీ అంతా నీకు గుర్తుండాలని కోరుకుంటున్నా. చెప్పండి మేడం, నన్ను కలవాలన్నారంట? ఓ ఓ, అవును. చూడండి, ఈ వారంలోనే నా బ్రదర్ మిస్టర్ ఫెల్ప్స్ గ్రాహం ఇక్కడికి. ఓ, ఇంతకీ మీరు మేనేజరేనా? అవును, చెప్పండి. సరే, నా బ్రదర్ మిస్టర్ ఫెల్ప్స్ గ్రాహం వారం క్రితం ఇక్కడ తన భార్య ఐతల కోసం చెవి కమ్మలు కొన్నాడు. అవును, మిస్టర్ ఫెల్ప్స్ గ్రామ్ పెద్ద ఆయన గుర్తున్నారు. అవును, వాటితోనే సమస్య. వాళ్ళు ఇప్పుడు ఓ ఐఎమ్ మాట్లాడుకోవట్లేదు. సారీ, సమస్య ఏంటి? ఆ కమ్మలు తనకి నచ్చలేదు. అవునా, కానీ అన్ఫార్చునేట్లీ మేడం ఒక్కసారి తిరిగి వస్తున్నాము. వెనక్కి తీసుకోరా? ఓ రియలీ సారీ, కావాలంటే మీరు ఎక్స్చేంజ్ చేయొచ్చు. లేదు, ఎక్స్చేంజ్ కూడా చేయలేను. నాకు ఒక గ్లాస్ వాటర్ ఇస్తారా? తప్పకుండా. సూజన్, వెళ్ళి మేడంకి కొంచెం వాటర్ ఓ, తీసుకురా. ఇదిగో దొరికాయి. ఇప్పుడు నా సమస్య ఏంటంటే తన భార్యకి కమ్మలు నచ్చలేదనే విషయం నా బ్రదర్కి తెలియకూడదు. సరేనా? నా బ్రదర్ నాకు చాలా క్లోజ్. అతను బాధపడటం చూడలేను. అవును, నిజమే. అందుకే ఒక పని చేద్దాం అనుకుంటున్నాను. కమ్మలు తనకు బాగా నచ్చాయని మ్యాచింగ్ బ్రేస్లెట్ తీసుకుందామని చెప్తాను. ఎలా ఉంది ఐడియా? నిజంగా అది చాలా మంచి ఐడియా. బాగుంది కదా? సరే, అది మీకు కూడా మంచిదే కదా? ఏమంటారు? అవును మేడం, ఖచ్చితంగా. Yes, మంచి ఐడియానే. ఇప్పుడు సమస్య ఏంటంటే ఏ తలకి నచ్చే బ్రాస్లెట్ సెలెక్ట్ చేయటం. అదంత తేలికైన విషయం కాదు, కానీ మనం చెయ్యాలంతే. ఓ తప్పకుండా మంచిది చేద్దాం. చూడాలి. దాని గురించి నాకు కొంచెం ఆందోళన. ఇక మీరు భయపడాల్సిన పని లేదు మేడం. మీరు నాకు హెల్ప్ చేస్తారా? ఒక మంచి బ్రేస్లెట్ ని సెలెక్ట్ చేద్దాం. థ్యాంక్ యూ. ఇది చాలా కష్టం. నా సజెషన్ ఏంటంటే మేడం, మనం ఈ గ్రే టైషన్ పర్ల్స్ ని తీసేద్దాం. తనకి ఆరోగ్యం అసలు బాలేదు. అవును మేడం, తెలుసు. కానీ అంత త్వరగా తనకి ఏది నచ్చదు. స్పెషల్ గా ఉండాలి. చాలా కష్టం. అయితే మీరు చాలా స్ట్రెస్ తీసుకున్నారు. ఎక్కడికి వెళ్ళాలో అర్థం కాలేదు. చాలా కష్టం, కానీ మీ వల్ల అవుతుందిలేండి. నా వల్ల అయినంత చేస్తాను. అది మా కుటుంబ లక్షణం. మా నాన్న కూడా ఇలాగే ఉండేవారు. ఆయన ఏం బాధలు పడేవారో మాకు అసలు తెలిసేది కాదు. నేను కూడా అంతే. అంతా లోపలే ఉంచుకుంటాను. మన కష్టాల గురించి ఎవరికి వెంట ఇష్టం ఉండదు. మీరు వేసుకున్న పెండెంట్ చాలా బాగుంది. ఓ థ్యాంక్ యూ. మా అమ్మది. అవునా? అవును. అది ఫ్రెంచ్ జ్యువెల్. నిజమా? అవును, అది డూఫామ్ది. అవునా? చాలా అరుదైంది. ఈ డూఫాన్ ఎవరు? చాలా ప్రసిద్ధి చెందిన ఫ్రెంచ్ జ్యువెలరీ ఆయన మేకర్. బాగా ఫేమసా? ఓ, చాలా famous. వండర్ఫుల్. ఓ. నేను ఆయన పేరు గుర్తుపట్టలేదు, కానీ నాకు క్వాలిటీ గురించి బాగా తెలుసు. అవును, కనిపిస్తోంది. థ్యాంక్ యూ. ఇంతకీ నీ పేరేంటి? ఎడ్వర్డ్ సాండర్స్ మేడం. నేను నువ్వు ఎడ్వర్డ్ అని పిలవచ్చా? తప్పకుండా పిలవచ్చు. ఎస్, నాకు తెలిసిన ఎడ్వర్డ్ ఉన్నారు, కానీ ఇప్పుడు అతని గురించి చెప్పదలుచుకోలేదు. ఆ, మనం ఎక్కడున్నాం? ఇందాక నేను చెప్పాను కదా, మనం ఈ గ్రే టైషన్ పర్ల్స్ ని తీసేసాం. ఒకప్పుడు అంతా చాలా సింపుల్గా ఉండేది. ఒకప్పుడు ఏతెల్కి ఐస్ క్రీమ్ మీదే ఎక్కువ ఇష్టం ఉండేది. ఓ అవునా, సరే, నాకు అర్థమైంది. కానీ రాకీ రోడ్ డిసెట్ అయితే స్టార్ సఫైర్ కంటే తక్కువ రేటే కదా? అవును మేడం, భలే చెప్పారు. కానీ మేడం, అదొక మంచి పెట్టుబడి. అరే, మీలో చమత్కారం ఉంది. మీ సెలక్షన్ అనవసరంగా ఇన్ఫ్లుయెన్స్ చేయకూడదు అనుకుంటున్నాను మేడం, కానీ నాకేమనిపిస్తుందంటే మీకు మొదటిగా బాగా నచ్చిన ఈ డైమండ్ అదే బ్రేస్లెట్. బాగుందా? అవును, అయితే అదే తీసుకుంటాను. ఇక టైం వేస్ట్ చేయొద్దు, అదే ఇవ్వండి. ఎక్సలెంట్ సెలక్షన్. సరే, కానీ తన రేట్ ఎంత? $60,000. వావ్, ఈసారి రౌండ్ నెంబర్ పెట్టారా? రౌండ్ నంబర్ సార్. రౌండ్. ఓ మీ బ్రదర్, ఓ ఆయన చెప్పారా? అవును, ఆయనే చెప్పారు. తను చాలా ఫీల్ అయ్యారు. తన తరపున నన్ను మీకు క్షమాపణ చెప్పమన్నారు. మేడం, అది నేను అర్థం చేసుకోగలను.
ఇంతకీ నేనేం కొన్నాను? ఎథెల్ గారికి ఈ అందమైన డైమండ్ బ్రేస్లెట్. ఓ అవును, డైమండ్. ఎడ్వర్డ్ ఇప్పుడు అన్నిటికంటే ముఖ్యమైంది. తన భార్యకి చెవి కమ్మలు నచ్చలేదనే విషయం నా బ్రదర్కి తెలియకూడదు. మేడం, మీరు నన్ను నమ్మొచ్చు. తెలిసిందనుకో తను చాలా బాధపడతాడు. భార్య అంటే అంత ఇష్టం, ఎందుకని మాత్రం నన్ను అడగండి. మేడం, ఈ సీక్రెట్ మన మధ్య ఉంటుంది. గుడ్ లక్. థ్యాంక్ యూ సో మచ్. మీ వదినకి ఈ బ్రేస్లెట్ నచ్చాలని కోరుకుంటున్నా. ఖచ్చితంగా నచ్చుతుంది. బాయ్ బాయ్ మేడం. మీరు జాగ్రత్తగా వెళ్ళండి. థ్యాంక్ యూ వెరీ మచ్. Thank you so హెల్ప్ much. చేసినందుకు థ్యాంక్ యూ. థ్యాంక్ యూ మేడం. బాయ్ బాయ్. ఎక్స్క్యూజ్ మీ ఫర్ ఇంటరప్టింగ్, కానీ నిన్ను చూస్తుంటే నా మనసు సంతోషంతో నిండిపోతోంది. నువ్వు చాలా అందంగా ఉన్నావు, చెప్పాల్సిన పనిలేదు. కానీ నీలో క్వాలిటీ ఉంది. థ్యాంక్ యూ, మీరు భలే చెప్తున్నారు. అవును, నువ్వు జుట్టు దూకున్న తీరు, అందమైన బ్లౌజ్, స్కర్ట్ క్వాలిటీగా ఉన్నాయి. ఈ రోజుల్లో చాలా అరుదు. మీరు కూడా అలాగే ఉన్నారని చెప్పొచ్చు. లేదు, నా గురించి వదిలే. నీ నవ్వు చాలా బాగుంది, అందంగా ఉంది. ఓకే, మేరీ క్రిస్మస్ డార్లింగ్. సేమ్ టు యూ. ఓ, అది 16వ లూయిస్ టేబుల్ చాలా బాగుంది. దాని గురించి నా బ్రదర్కి చెప్పాలి. బాయ్. నువ్వు అసలైన మెకోయ్ అని మా నాన్న చెప్తూ ఉండేవాడు. గుడ్ బై. స్టార్ట్. పాయింట్ నెంబర్ 2, 13 సెకండ్స్ ఎపిక్యూరియన్ని దాటుతున్నాం. ఇదొక రెస్టారెంట్. పాయింట్ నెంబర్ 3, 33 సెకండ్స్ గూచిని దాటుతున్నాం. ఈ రోడ్ స్ట్రైట్ గా ఉంది, పోనీ త్వరగా స్పీడ్ పెంచు. పాయింట్ నెంబర్ 4, ఎలోక్విడ్స్ దాటుతున్నాం. పాయింట్ నెంబర్ 5, 55 సెకండ్స్ మెరీనా గాడ్స్. పాయింట్ నెంబర్ 6, 1 minute 17 సెకండ్స్ పోర్ట్ దగ్గరికి చేరుకున్నాం. పాయింట్ నెంబర్ 7, 1 minute 32 సెకండ్స్ నగల లోపల పెట్టి యాంకర్స్ తొలగించాం. ఇదే నేను ఎదురు చూస్తున్న క్షణం. కరెక్ట్ టైం ప్రకారం మిస్ అవ్వకుండా నిక్ పని పూర్తి చేశాడు. వీడు మామూలోడు కాదు, పూర్తిగా దృష్టి పెట్టాడు. కానీ నా మాట అసలు వెళ్ళలేదు. నేను చెప్పినప్పుడు స్టాప్ వాచ్ ఆపుంటే బాగుండేది. చూస్తానుండు, వాచ్ నాకివ్వు. టైం చెప్పగలవేమో చూస్తాను. 1:15 అయింది. 1:15, 1:15 ఇంకా 2:10 కలిపితే 3:15, 3:25. ఎలాంటి అలారం సిస్టమ్ అయినా బీట్ చేయొచ్చు. గుడ్, పర్ఫెక్ట్. వెళ్దాం పద. నేను స్టార్ట్ అవ్వగానే నువ్వు అయితే బెటర్. యా, అది రెడ్ కలర్స్కి చెప్పు. రెడ్ కలర్స్ వాళ్ళు మేనేజర్ని కట్టేశారు. వాడికి రహస్యంగా ఉన్న ఒక బటన్ దొరికింది, ముక్కుతో దాన్ని నొక్కుతాడు. అప్పుడు రెడ్ గ్యాంగ్ జైలుకు పోతారు. వెల్, చెప్పాను కదా, వాడు నా మాట వినట్లేదు. నేను చూస్తా. ఓకే, చెప్పండి. ఈ టేబుల్ మేడం, దీని రేట్ ఎంత? ఇది చాలా అరుదైన అందమైన పీస్. దీని రేటు కూడా చాలా ఎక్కువ. చాలా అద్భుతంగా ఉంది కదా, కానీ దీని సర్టిఫికెట్ ఉందా? ఓ, ఈ టేబుల్ మీద సంతకం ఉంది సార్. ఓ, సంతకాలను ఎవరైనా కాపీ కొట్టచ్చు కదా? అవును, 3వ నెపోలియన్ కాలంలో ఈ 16వ లూయిస్ సంతకాన్ని కాపీ చేశారని విన్నాను. కానీ ఈ టేబుల్ స్టైల్ని, పర్ఫెక్షన్ని కాపీ కొట్టడం చాలా చాలా కష్టం. ఇది అసలు చూపు తిప్పుకోనివ్వట్లేదు. అవునవునవును. ఓ, ఇది చాలా అరుదైన వస్తువు. మీకు వీటిలో అనుభవం ఉందా? అవును, ఈ రాజు 16వ లూయిస్ విషయంలో మాత్రం నాకు చాలా పరిజ్ఞానం ఉంది. ఇంతకీ దీని రేట్ ఎంత? 10,000. 10,000? ఆ 2 చైర్లు కలపకుండా చెప్తున్నా. నాకు అర్థం కావట్లేదు. 2 చైర్లు కలపకుండా అంటే ఏంటి అర్థం? అంటే ఈ 3 పీస్లను నేను కలిపి అమ్మాలనుకుంటున్నాను. ఎందుకంటే ఈ 3 ఒకే ఫ్యామిలీ, ఇంకా ఒకే కాలానికి చెందినవి. ఓ, ఇప్పుడు ఎలా మరి? నాకు ఈ టేబుల్ ఒక్కటే కావాలి కదా. ఒక్కసారి చూడండి, ఎందుకంటే ఇవి 3 కలిసి ఉంటే ఎంత బాగుందో చూస్తున్నారు కదా. అయ్యో, నిజంగా నా మనసుకి చాలా బాధగా ఉంది. ఎందుకంటే ఇది చాలా అందమైన కళాఖండం. అవును, నీలాగానే ఇది కూడా అందంగా ఉంది. ఈ వయసులో నేను ఇలా మాట్లాడొచ్చనే అనుకుంటున్నాను. థ్యాంక్స్ ఫర్ ది కాంప్లిమెంట్ సార్. థ్యాంక్ యూ.
ఎక్స్క్యూజ్ మీ సార్, ఏదొక త్యాగవే కానీ పర్వాలేదు. మీరు ఈ టేబుల్ ఒకటి కొనుక్కోండి. టేబుల్ ఒకటి 10,000కి, సరేనా? ఏమంటారు? వద్దు, నా వల్ల కాదు. ఆఫర్ చేసినందుకు థ్యాంక్ యూ, కానీ అవి మూడు ఒక ఫ్యామిలీ కలిసి ఉంటేనే నో 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 బాగుంటాయి. నో. మీకు దీనిలో చాలా అనుభవం ఉందని తెలుస్తోంది. మీరు దీన్ని జాగ్రత్తగా చూసుకుంటారు. నో, వద్దమ్మా, నా వల్ల కాదు. ఎందుకంటే ఒక ఫ్యామిలీని విడదీయటం కరెక్ట్ కాదు. నో అర్థం చేసుకో. నో నో నో. దీన్ని మీకే అమ్మాలనుకుంటున్నా. సరే అయితే, నువ్వు దీనికేం ఫీల్ అవ్వట్లేదు కదా? ఏం ఫీల్ అవ్వట్లేదు. ఓహ్, అయితే నేను తీసుకుంటాను. ఏం చేద్దామంటే వీకెండ్లో చైర్స్ విజిట్ ని మనం పెట్టుకుందాం. సరే, అలాగే చేద్దాం. ఓ మై గాడ్, తల కట్ చేసి పడేశారు. ఎవరు? అదే ఆ రాజు, 16వ లూయిస్. దేవుడా. అది ఎక్కడ చేశారో తెలుసా? ఒక పబ్లిక్ స్క్వేర్లో చేశారు, 20,000 మంది జనం ముందు. విన్నా. వాడికి పెళ్ళయింది. మేరీ యాంటోనెట్, ఫ్రాన్స్లోనే అత్యంత అందమైన మహిళతో. హలో, ఒక్క నిమిషం. 16 లూయిస్, ఆ, ఫోన్ నీకే. ఆ, ఎవరు? మేరీ యాంటోనెట్. అవునా? హలో. హలో, నేను క్యారలైన్ బెనెడిక్ట్. ఓ, నువ్వా? హలో. నీకు ఒక గుడ్ న్యూస్ చెప్పడానికి కాల్ చేశాను. నేను చాలా టైం ఇంకా మనీ పెట్టి పేపర్ యాడ్స్ ఇచ్చాను. నా డీలర్ ఫ్రెండ్స్ అందరికీ కాల్ చేశా. మనకే పౌడర్ వేస్తుంది. మీ టేబుల్కి ఒక బయ్యర్ని చూసా, కానీ ఎంత పట్టుపట్టినా 8,000కు మించి పెట్టేలా లేడు. అయితే మనిద్దరం ఒకసారి కలుసుకుని దాని గురించి మాట్లాడుకుందామా? సో మొత్తానికి నా టేబుల్కి ఒక బయ్యర్ని పట్టావు. కానీ ఆయన 8,000 ఇస్తా అంటున్నాడు. ఆ, అవును చెప్పావుగా. అంటే ఈ డీల్లో నాకు $1,000 లాస్ అన్నమాట. అంత ఉండదు. మీరు ఓకే అంటే ఈ డిన్నర్కి బిల్ నేను కడతాను. హాహా, సరే, ఈ ఆఫర్ నేను వద్దనలేను. గుడ్, మీకు చెక్ రాసిస్తా. అయినా దానికి అంత తొందర ఏం లేదులే, ఆ తర్వాతైనా ఇవ్వచ్చు. టైం లిమిట్ ఏం లేదుగా. ఇది బిజినెస్ డిన్నర్ కదా. ఖచ్చితంగా బిజినెస్సే. అవును, చెక్ క్యాష్ కింద రాయ్. సరే, ఏంటి అంతా ఓకేనా? యో, అంతా బానే ఉంది. రా, ఇలా కూర్చో. నీతో ఒక విషయం మాట్లాడాలి. ఓహ్, నా టేబుల్ని ముక్కు మొహం తెలియని ఒక వ్యక్తికి అమ్మేశావు. ఆ, అది అమ్మడం కాదు, దాన్ని మోసపోవడం అంటారు. మీరు చాలా నష్టపోయారు కదా సార్. పర్వాలేదు, నాకు నచ్చే అంత డబ్బిచ్చి కొన్నాను. థ్యాంక్ యూ. $9,000. నీకు అసలు సిగ్గులేదు. $9,000? అది ఆమె చెప్పిన రేటే, తర్వాత తక్కువకే ఇచ్చారు. ఓ, ఇతనితో జాగ్రత్తగా ఉండు, చాలా అందంగా ఉన్నాడు. నా దగ్గర 7,000కి తీసుకున్నాడు. నువ్వు మామూలుడివి కాదు. అంటే ఇప్పుడు $1,000 నష్టపోయింది నేనా? అదేం లేదు, ఎందుకంటే ఇప్పుడు ఈ డిన్నర్ బిల్ నేనే పే చేస్తాను. నా బిజినెస్లో నాకే మస్క కొట్టారు. నా మీద కోపంగా ఉందా? ఉంది, చాలా కోపం ఉంది. కోపంలో అందంగా ఉన్నావు. రెండో అతను అమెరికన్. అతనికి దేవుడి మీద నమ్మకం ఎక్కువ. సెయింట్ అగస్టిన్తో ప్రేయర్ చేసేవాడు, టెన్నిస్ విలియమ్స్తో బాధలు పడ్డాడు, కార్ వ్యాక్తో వాదులాడాడు. ఇదంతా భరించలేకపోయా. అతను కొంచెం విచిత్రంగా అనిపిస్తున్నాడు. అవును. మరిప్పుడు నీ లైఫ్లో ఆ తెలివైన వ్యక్తి ఎవరు? అతను ఒక క్యూరేటర్. అయినా సరే, ఎందుకో నువ్వు అసలు పెళ్ళైన అమ్మాయిలానే కనిపించట్లేదు. దీన్ని నేను ఎలా అర్థం చేసుకోవాలి? ఎలా అర్థం చేసుకోవాలంటావా? రేపు నైట్ క్రిస్మస్ ఈవ్ని నీతో తప్ప ఇంకెవరితో కలిసి గడపాలనే ఆలోచన నాకు రావట్లేదు. కుదరదు. రేపు నైట్ మ్యూజియంస్ క్లోజ్ చేస్తారు. అంతేకాదు, నా డిన్నర్ గెస్ట్లని మీరు భరించలేరనిపిస్తోంది. మేధావులా వాళ్ళు? కోట్స్ ఎక్కువ వినిపిస్తాయి. అయితే ఇప్పుడు క్రిస్మస్ ఈవ్ని 24 గంటలు ముందే జరుపుకుందామా? నా హోటల్లో షాంపైన్ ఉంది, స్వీట్స్ కంఫర్టబుల్గా ఉంటాయి, ఆరెంజ్ జ్యూస్ ఫ్రెష్గా ఇస్తారు. అయ్యో, కుదరదు. నాకెందుకో లైన్ క్రాస్. నువ్వు చేసావు.
చేసి అడిగి అనిపిస్తోంది. కొంచెం క్రాస్ చేసావు. ఏ విషయంలో? షాంపైన్ గురించా, స్వీట్స్ గురించా? ఆరెంజ్ జ్యూస్ విషయంలో. జస్ట్ నోటి దూల. నేను ఒప్పుకుంటున్నాను. అది నా తప్పే, మళ్ళీ ఎప్పుడు జరగదు. నేను అదే కోరుకుంటున్నా. దీన్ని మనం ఇక్కడితో వదిలేద్దాం. ఇంటికి వెళ్దామా? నేను డ్రాప్ చేస్తాను. నా నేనుండేది ఇక్కడే. ఓ, నేను తెలుసుకోలేకపోయాను. పైనే ఉంటాను. ఓ, మీ ఇల్లు బాగుంటుందనుకుంటా. నాకు చూడాలనుంది. సరే, గుడ్ నైట్. థ్యాంక్ యూ. పిచ్చి నా కొడక. ఆరెంజ్ జ్యూస్ ఏంట్రా? నువ్వు తీసుకెళ్ళి ఆరెంజ్ జ్యూస్ ఇవ్వాలా? ఆరెంజ్ జ్యూస్. ఆ రోజు రాత్రి వాడు తిరిగి హోటల్కి వచ్చినప్పుడు ఒకప్పుడు రీఫార్మ్ స్కూల్ చివరి రోజుల్లో ఎలా ఉన్నాడో అలాగే ఉన్నాడనిపించింది. అప్పుడు వాడికి 16 ఏళ్ళు, మొదటి ఉద్యోగం చేస్తున్నాడు. ఒక అమ్మాయిని ట్రై చేస్తున్నాడు. అప్పుడు ఉద్యోగం మీద దృష్టి పెట్టలేకపోవడంతో అరెస్ట్ అయ్యాడు. దాని గురించి ఆందోళన పడొద్దని చెప్పాడు. మళ్ళీ మామూలుగా అవుతానన్నాడు. షూర్ నెక్. అంతకు మించి చేయలేవా? బానే ఉంటుందంటవా? మాట్లాడు, నీ గొంతు మార్చి మాట్లాడు. నేను ఒక మేధావులా లేదు, కనిపించట్లేదా? మాట్లాడు. గొంతు మార్చడానికి ట్రై కానీ ఎలా చేస్తున్నావు. ఉంటే మేధావులా కనిపించట్లేదండి. నీ గొంతు మార్చు. నువ్వు చెప్పు. నీ వాయిస్ మార్చమని చెప్తున్నాను. చెప్పేది అర్థం కావట్లేదా? మార్చాగా. నా వైపు చూడు. చూసా. వెనక్కి తిరిగి ఒకసారి నా వైపు చూడు. చూస్తున్నా. నా గడ్డాన్ని చూడు. ఇదిగో, కింద దవడని కదిలించకుండా మాట్లాడటానికి ఆహా. ట్రై చేయి. ఇటు చూడు, ఇటు చూడు. ఇది పడిపోయినట్టుగా. ఇది గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. మళ్ళీ గుడ్ మార్నింగ్ సార్. 5 లెక్క పెట్టు. 1 2 3 ఆగు, మామూలుగానే మాట్లాడుతున్నావు. గొంతు మార్చడానికి ట్రై చేయి. 1 2 3 4 5. సర్లే, వద్దులే. నార్మల్గా మాట్లాడితేనే బెటర్ అనుకున్నా. నాకు అది అనిపించింది. అదే బెటర్లే. అదే చేస్తా. నాకు ఐడియా వచ్చింది. ఏంటి? అసలు మాట్లాడకుండా ఉంటే అది ఇంకా బెటర్ కదా. ఇప్పుడు మాట్లాడుతున్నావు. హలో, చెప్పండి. మీకేం కావాలి? నేను ఇక్కడికి చిన్న టేబుల్ కోసం వచ్చా. ఇదిగోండి. నేను దించుతా ఉండండి. ఏం పర్వాలేదు. థ్యాంక్ యూ. ఇది మిగతా బ్యాలెన్స్ డబ్బు. థ్యాంక్ యూ వెరీ మచ్. మీ రిసీట్ తెచ్చిస్తా ఉండండి. 1 నిమిషంలో వస్తా. అర్థమైనవి అందమైనవి కలిస్తేనే మంచిది. ముసలి వాళ్ళు ఇలాంటి నోట్స్ రాయగలిగితే చాలు. నిన్ను ఆరాధించే ముసలోడు. చాలా బాగుంది. మేరీ క్రిస్మస్. ఓ, థ్యాంక్స్ చార్లీ. నీ పాకెట్కి ఏమైంది? చిరిగిపోయిందా? ఈ రాత్రికి ఆడవాసన తగిలే ఛాన్స్ ఉందా? ఇవాళ వద్దులే. కావాలంటే చర్చికి వెళ్దాం. అమ్మాయిల దగ్గరికి వద్దు. యా, అలాగే. అది నువ్వు వాచ్ అనుకుంటున్నావా? అవును, ఇది టైమెక్స్ వాచ్. అది పేలుతుంది. ఏంటి పేలుద్దా? అది టీవీ చూపిస్తా. ఈ వెనక భాగంలో ఐస్కాంతం ఉంది, చూసావా? దీన్ని బీరువా డోర్కి పెట్టాలి. ఎలా సెట్ చేయాలంటే దీన్ని పైకి నెడితే 0 చూపిస్తుంది. ఇప్పుడు ఈ రెడ్ బటన్ నొక్కితే యాక్టివేట్ అవుతుంది. 30 సెకండ్స్ టైం ఉంటుంది. ఇదొక బీరువా తలుపును పేల్చేస్తుంది. ఏ బీరువా పేలుతుందో? ఓహ్, ఏంటిది? అథెంటిక్ లూయిస్ 16.
చార్లీ, ఇది చాలా బాగుంది. మేరీ యాంటీనాడు దాన్ని దిండి కింద పెట్టుకునేది. దీన్ని చాలా ఖర్చు పెట్టి కొన్నట్టున్నావు. మేరీ క్రిస్మస్. మెరీ క్రిస్మస్ నిక్. చివరిసారిగా క్రిస్మస్ రోజు చర్చికి వెళ్ళింది 62లో. జైల్లో ఉన్నా. చూడండి, ఇందాక మనం చూసిన ఆ సాంప్రదాయ వేడుకకి అర్థం ఉందా లేదా అనేది సమస్య కాదు. నేను అమాయకమైన ఆదర్శాలను నమ్మే అజ్ఞేయవాదినా కాదా అనేది కూడా సమస్య కాదు. కానీ అసలు ప్రశ్న ఏంటంటే, నిర్దాక్షిణ్యమైన శాస్త్రీయ కఠినత్వాన్ని, గుడ్డి మత మౌఢ్యవాదం, ఈ రెండింట్లో ఒకదాన్ని మనం తప్పనిసరిగా ఎంచుకోవాలా? మనకు వేరే మార్గం లేదా? మనకు ఆ రెండు వద్దు. మీరు ఫండమెంటలిజం గురించి మాట్లాడుతున్నారు. జెన్నీ బ్లేక్లీ మత విశ్వాసంలోకి మళ్ళీ వచ్చిందని తెలుసా? జెనీ బ్లేక్లీ? మనం అజ్ఞానాన్ని కావాలని ప్రోత్సహించే కాలంలో జీవిస్తున్నాం కాబట్టి. అవును, మీరు లాస్ట్ మంత్ మేడం కుండేర్ కోపెన్హేగన్స్ అడ్రస్ చదివారా? 1860లో మూర్ఖత్వం గురించి ఫ్లోబేర్ రాసిన విషయాల గురించి ఆయన చెప్పాడు. మూర్ఖత్వం అనేది మానవ సమాజాన్ని వదిలిపోదు. సరే చెప్పండి, వీటన్నిటి గురించి మీరు ఏమనుకుంటున్నారు? అదేంటంటే, నేను చర్చికి పెద్దగా వెళ్ళను. నెక్స్ట్ ఇయర్ లండన్లో ఆయన వర్క్ మీద ఒక గొప్ప పూర్వవిమర్శ ప్రదర్శన చేస్తున్నాం. హ్యాన్సన్ వర్క్ గురించి తెలుసా? నాకు తెలీదు. డ్వేన్ హ్యాన్సన్ అమెరికా శిల్పి, మీరు చూసే ఉంటారు. లైఫ్ సైజ్, సూపర్ రియలిస్టిక్గా ఉండే చీప్ క్లాత్స్ వేసుకున్న అమెరికన్ టూరిస్టుల ప్లాస్టిక్ మోడల్స్. తెలీదు. అలాగే మీకు గనక ఛాన్స్ దొరికితే జర్మన్ ఎక్స్ప్రెషనిస్ట్ ఆర్ట్ ఎగ్జిబిషన్ చూడండి. గొప్ప అనుభూతి. చూసుంటే ఓకే. లేదు. దేశవ్యాప్తంగా దానికి అదిరిపోయే రివ్యూస్ వచ్చాయి. మీరు రివ్యూస్ని పట్టించుకుంటారా? లేదు, పట్టించుకోను. మరి ఒక ఎగ్జిబిషన్కి వెళ్ళాలంటే ఎలా ఎంచుకుంటారు? నేను ఒక అమ్మాయిని ఎంచుకున్నట్టే ఎంచుకుంటాను. రిస్క్ తీసుకుంటాను. చూడండి, అడుగుతున్నానని ఏం అనుకోవద్దు, కానీ అసలు మీరిద్దరూ క్యారోలిన్కి ఎలా పరిచయం అయ్యారు? చూడండి, దీన్ని ఇంతటితో ఆపండి. ఇప్పటి వరకు మాట్లాడింది చాలు. థ్యాంక్ యూ ఫర్ డిన్నర్. మేరీ క్రిస్మస్. మెరీ క్రిస్మస్. గుడ్ నైట్. ఇన్వైట్ చేసినందుకు థ్యాంక్స్. ఇక బయలుదేరతాం. దీని గురించి నువ్వేమంటా? క్యారోలిన్, ఇక మీరందరూ వెళ్ళిపోవచ్చు. జోక్ చేయొద్దు. సీరియస్ గా చెప్తున్నా, మీరందరూ బయలుదేరండి. క్యారోలిన్, వాళ్ళకి అసలు సెన్స్ ఆఫ్ హ్యూమరే లేదు. కానీ నువ్వు మర్యాదగా మనం అలా చెప్తున్నాను, కాదు. వెళ్ళండి ప్లీజ్. సరే, ఇప్పటికే లేట్ అవుతుంది. ఇక మేము బయలుదేరుతాం. ఫైన్, సారీ. మెరీ క్రిస్మస్. క్రిస్మస్. మళ్ళీ మెరీ కలుద్దాం. క్రిస్మస్. గుడ్ నైట్. హెలెన్, మళ్ళీ బాయ్. కలుద్దాం. మెరీ మేరీ క్రిస్మస్. క్రిస్మస్. మెరీ క్రిస్మస్. రేపు కలుద్దాం. అసలు తనకేమైంది? ఇది పద్ధతి కాదు. ఇది క్రిస్మస్ పార్టీలా లేదు, కోర్ట్ రూమ్ డిస్కషన్లా ఉంది. ఆ క్వశ్చన్స్ కానీ వాటిని అడిగిన మనుషులు కానీ నాకు నచ్చలేదు. నువ్వు కూడా ఇక్కడి నుంచి వెళ్ళిపో. తిరిగి న్యూయార్క్ వెళ్ళు. నీకేమైనా దయ్యం పెట్టిందా ఏంటి? నేను నా జీవితంలో మార్పు కోరుకుంటున్నాను. దాని గురించి తనకు తెలిసిన మనిషితో ఉండాలనుకుంటున్నా. మెరీ క్రిస్మస్.
ఆ అద్భుతమైన డిన్నర్ పార్టీ నుంచి తిరిగి వచ్చిన తర్వాత మా ఆలోచనలు నాకు గుర్తున్నాయి. ఇక ఇప్పుడు నిక్ కెరోలిన్ గురించి, ఆమె రిచ్ ఫ్రెండ్స్ గురించి మర్చిపోవచ్చు. పని మీద దృష్టి పెట్టచ్చు. నేను చూస్తాలే. హలో, కానీ జరగదా? చార్లీ ఎవరు? నీకు కావలసిన వాళ్లే. ఈ క్రిస్మస్ ఈవ్ని నీవు ఒక్కడితోనే కలిసి గడిపితే బాగుండేదని చెప్పడానికి కాల్ చేశా. నా మనసులో మాట చెప్పాలనుకుంటున్నా. ఏ నిక్, నిజం చెప్పు, ఆ అమ్మాయి నీకు అంత స్పెషలా? స్పెషల్ కాకపోతే బాగుండేది. మిస్టర్ ఫెల్ప్స్ గ్రాహం గారి సిస్టర్ మళ్ళీ వచ్చారు. గుడ్ ఆఫ్టర్నూన్ మేడం. ఎలా ఉన్నారు? ఓ గుడ్ ఆఫ్టర్నూన్. నేను బాగానే ఉన్నాను, కానీ నా బ్రదర్ గురించి ఆలోచిస్తేనే బాధగా ఉంది. ఆయన భార్య పరిస్థితి చాలా విషమంగా ఉంది. ఓ ఐఎమ్ సారీ. ఆ డాక్టర్లు కూడా చేతులెత్తేశారు. ఓ అయ్యో పాపం. నేనిప్పుడు ఇక్కడికి రావటానికి కూడా కారణం అదే. ఆమెకు చివరి బహుమతి ఇవ్వటానికి ఏదైనా తీసుకురమ్మని చెప్పాడు. అవునా? అవును, కానీ అది చాలా అందంగా ఉండాలి. ఆఫ్ కోర్స్ ఏం గిఫ్ట్ ఇవ్వాలో ఆయనకు తెలియట్లేదు. చెప్పండి మేడం, ఆవిడకి బ్రేస్లెట్ నచ్చిందా? ఆవిడకి అంతగా నచ్చినట్లేదు. ఏమో. నచ్చలేదా మేడం? లేదు. మనిద్దరం ఇప్పుడు లోపలికి వెళ్ళి ప్రశాంతంగా కూర్చుని ఆవిడకి ఏం నచ్చుతుందో దాన్నే సెలెక్ట్ చేద్దాం మేడం. సరే, కానీ అది చాలా చాలా అందంగా ఉండాలి. ఎందుకంటే చివరిగా ఇచ్చే బహుమతి అన్నింటికంటే చివరిది కదా. నాకు అర్థం కావట్లేదు. నేనేం తీసుకోవాలో అసలు తెలియట్లేదు. నా బ్రదర్ చేసిన పని నేను చేస్తున్నాను. అన్నిటికంటే తక్కువ రేటున్నది నచ్చినట్టు అనిపిస్తోంది. కానీ మేడం, $130,000 అంటే ఇంకా కనీసం. సంకోచిస్తున్నందుకు ఐఆమ్ సారీ, ప్లీజ్ క్షమించండి. కానీ ఈ రేట్లు ఇవన్నీ మామూలు రేట్లు మేడం. సరే చెప్పండి, ఈ నెక్లెస్ల ఫోటోలు ఏమైనా మీ దగ్గర ఉన్నాయా? అవి నాకు కావాలి. ఏంటి, వీటి ఫోటోలా? అవును. లేదు మేడం, ఇంతవరకు వీటి కేటలాగ్స్ ఏమి ఇప్పుడు చేయించలేదు. ఎలా? మరేం చేద్దాం? ఎందుకంటే ఆ ఫోటోలు ఎత్తలకు చూపిస్తే కనుక తనకు నచ్చింది తనే సెలెక్ట్ చేసుకుంటుంది కదా. ఓ అవును. అవును, అంతేకాదు ఈ సెలక్షన్ లో భాగమైనందుకు తను ఇంకా చాలా అవును, ఆనందపడింది. అది నిజమే. అంతే 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 కదా. సరే సర్లే, కానీ ఇప్పుడు ఈ నెక్లెస్ లో నేను ఫోటో తీసుకోవటం వీలవుతుందా? దానికి నాకు పర్మిషన్ ఇస్తారా? మీరా? అవును. అది దానికి మేము అనుమతించాం మేడం. ఓహో ఎడ్వర్డ్, అలా చేయకూడదు. ప్లీజ్ ఈ ఒక్కసారికి ఒప్పుకోండి. సరే మీకోసం. ఓహ్ థ్యాంక్ యూ ఎడ్వర్డ్, థ్యాంక్ యూ సో మచ్. నీకు చాలా రుణపడి ఉంటాను. పర్వాలేదు. చాలా సహాయం చేస్తున్నారు నాకు. అదేం థ్యాంక్ యూ లేదు. డార్లింగ్. పర్వాలేదు. ఇంతకంటే ఏం చెప్పను. అంతా ఓకే కదా? ఓ బాగుంది, ఏం పర్లేదు. మీరు చాలా హెల్ప్ చేస్తున్నారు, చాలా అంటే చాలా. ఇప్పుడు నేనేం చేస్తానంటే వెంటనే ఈ ఫోటోలు హాస్పిటల్కి తీసుకువెళ్ళి ఆమెకి ఈ ఫోటోలన్నీ చూపిస్తాను. తర్వాత సాయంత్రం పూట నేను గాని నా బ్రదర్ గాని వచ్చి ఆ సెలెక్ట్ చేసుకున్న నెక్లెస్ ని తీసుకువెళ్తాం. ఓ సరే, కానీ దయచేసి 7:30 తర్వాత మాత్రం రాకండి. సెక్యూరిటీ రీజన్స్. దయచేసి మీరు అర్థం చేసుకోవాలి. మేము ఖచ్చితంగా 7:30కి క్లోజ్ చేయాలి. మీరేం భయపడకండి, టైంకే వస్తాం. అది మా కుటుంబ లక్షణం. స్టాఫ్ అందరికీ ఏదో కాంప్లిమెంటరీ ఇస్తున్నారు. టైం అయింది, కానీ ఆవిడ తిరిగి వచ్చేలా లేరు. ఖచ్చితంగా. ఆవిడ ఇంకా రారనుకుంటా. గుడ్ నైట్. గుడ్ నైట్. చూద్దాం ఏమిస్తారో. పదండి లేడీస్, క్లోజింగ్ టైం అయింది.
తను నువ్వెప్పుడు కలిసావు? నిన్న నైటే కలిసా. ఆహా, మూవీకి వెళ్ళారా? అక్కడ దాకా రాలేదు, బయట కలిసి మాట్లాడుకున్నాం. ఓ ఖచ్చితంగా వెళ్ళే ఉంటారు. అతనికి పెళ్ళైందా? అవ్వలేదనుకుంటా, కానీ ఎవడు మనకి నిజం చెప్పడుగా. అవును, అదే నిజం. సరే మరి మన ముగ్గురం రేపు డిన్నర్ ప్లాన్ చేద్దామా? ఏమంటారు? నాకోకే, మీకోకే కదా? అయితే నేను ప్లాన్ చేసి మీకు అప్డేట్ చేస్తాను. ఓకే, ష్యూర్. నా ఫ్రెండ్ని తీసుకురావచ్చా? సరే, అయితే రేపు కలుద్దాం మరి. ఓకే, అలాగే, తప్పకుండా. గుడ్ నైట్. గుడ్ నైట్ లేడీస్. గుడ్ నైట్. జాగ్రత్తగా వెళ్ళండి. సరే, గుడ్ నైట్. టేక్ కేర్. హలో, హ్యారీ విన్స్టన్ నుంచి కాల్ చేస్తున్నాను. దయచేసి మా నైట్ అలారం సిస్టమ్ కనెక్ట్ చేస్తారా? థ్యాంక్ యూ. ఏడున్నర Thank అయింది God, సార్. మీరు వెళ్ళక ముందే వచ్చాను. ట్రాఫిక్ చాలా ఉంది, వెళ్ళిపోతారేమో అనుకున్నాను. ఇదిగో ఇది కావాలి. ఇది ఇవ్వండి. అన్నింటికంటే ఖరీదైంది ఇదే కావాలి. ఐఎమ్ సారీ సార్, నెక్లెస్లన్నీ సేఫ్లో పెట్టేశాం. స్టోర్ నైట్ సెక్యూరిటీలో ఉంది. 7:30 వరకే అని చెప్పాను కదా. అవునవును చెప్పారు, నేను అర్థం చేసుకోగలను. కానీ ఇది నాకు చాలా ముఖ్యం. మీకో విషయం చెప్పాలి. తను ఈ రాత్రికి మించి బతకదని డాక్టర్లు చెప్పారు. తను లేకుండా ఎలా బతకాలో అర్థం కావట్లేదు. నా కోసం ఇదొక్క సహాయం చేసి పెట్టండి, ప్రాధేయపడుతున్నాను. కాస్త అర్థం చేసుకోవాలి మీరు. సరే, చేస్తా. ఓ థ్యాంక్ యూ. చూడండి, Thank నేను you. రమ్మనేదాకా మీరు కార్లోనే వెయిట్ చేయాలి. తప్పకుండా. ఎందుకంటే సేఫ్ ఓపెన్ చేసినప్పుడు ఎవరు లోపలికి సరే, రాకూడదు. అలాగే ఉంటాం. 5 నిమిషాల టైం ఇవ్వండి. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. ఆమెను కిటికీ దగ్గర చూసినప్పుడు నిజంగా నాకైతే ప్రాణం పోయినట్టు అనిపించింది. గుడ్ నైట్ ఎడ్వర్డ్, రేపు కలుద్దాం. గుడ్ నైట్. ఆమె గనక వెనక సీట్లో ఎవరున్నారో చూస్తే రియో గురించి మర్చిపోవాల్సిందే. హలో, హ్యారీ విన్స్టన్ నుంచి కాల్ చేస్తున్నా. నేను సేఫ్లోకి వెళ్ళాలి. 2 నిమిషాల పాటు నైట్ అలారం సిస్టమ్ని డిస్కనెక్ట్ చేస్తారా? అవును. ద సీ ఈస్ కామ్ అండ్ ఆల్ ఈజ్ వెల్. థ్యాంక్ యూ. హలో, నేను మళ్ళీ హ్యారీ విన్స్టన్ నుంచి మాట్లాడుతున్నాను. ఇప్పుడు నైట్ అలారంని రీకనెక్ట్ చేయండి. ద సీ ఈస్ కామ్ అండ్ ఆల్ ఈజ్ వెల్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.
లోపలికి రండి సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. పర్వాలేదు సార్, నాకు హెల్ప్ చేస్తున్నారు. పర్వాలేదు. రుణపడి ఉంటాను. ఈ జాగ్రత్తలన్నీ తీసుకోక తప్పదు. క్షమించండి, కానీ 7:30 తర్వాత అంతా చాలా కాంప్లికేటెడ్గా నో ఉంటుంది. నో 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 నేనే మీకు క్షమాపణ చెప్పాలి. ఏం పర్వాలేదు సార్, మీకు కావాల్సింది ఇదేనా? అవునవునవును, ఇదే నాకు కావాల్సింది. బ్లూది. ఎస్. దీని రేట్ ఎంత? $170,000 సార్. $170,000 అంతే కదా? అవును. సరే, బాగుంది. మీరు ఏమనుకోకపోతే పెన్ ఇస్తారా? ఓ, నేను ముందే చెప్పలేదు మర్చిపోయాను. కదా సార్, మర్చిపోయాను, ఏమైంది? గుర్తుకు రాలేదు. ఏంటది? ఈ టైంలో మేము చెక్ ని తీసుకోలేం సార్. మీరు కానీ కార్లో ఎందుకలా? ఉన్నప్పుడే చెప్పాల్సింది సార్. ఇంతకు ముందు నా చెక్కులు తీసుకున్నారు కదా, అవును, ఎలాంటి సమస్య తీసుకున్నాను లేదుగా. సార్. ఇప్పుడు ఇంతకు ఎందుకు ఇలా? ముందు నేనేం తీసుకున్నాను చెయ్యాలి? సార్. $10,000 పైన ఎంతున్నా సరే నేను బ్యాంక్కి కాల్ చేయాలి సార్. 7:30 దాటిన తర్వాత అది సాధ్యం కాదు సార్. ఓరే దేవుడా, అయితే ఇప్పుడు సరే, అయితే నేను ఇప్పుడు క్యాష్ ఇవ్వచ్చా? క్యాష్ అయితే ఎలాంటి సమస్య లేదు ఓ, సార్. చాలా మంచిది. సరే, ఏమనుకోకపోతే నా డ్రైవర్ని కాస్త పిలవండి. నా అటాచ్ సూట్ కేసు తీసుకురమ్మని చెబుదాం. సార్ Thank you. ఇప్పుడు స్టోర్ నైట్ సెక్యూరిటీలో ఉన్నప్పటికీ మిమ్మల్ని ఒంటరిగా లోపలే వదిలి నేను బయటికి వెళ్ళడం అస్సలు వీల్లేదు సార్. ఓ, ఏంటిదంతా అసలు? లేదా ఐఎమ్ సారీ సార్. సర్లే, నేనే ఈ ఆర్డర్స్ పిలుస్తాను. అన్ని న్యూయార్క్ నుంచి సరేలే. వచ్చాయి సార్. నేను కేవలం ఒక మేనేజర్ని. అవును, కానీ ఒక అవును వస్తువుని ఇలా సార్. తెప్పించకూడదు. నేను కూడా దారుణం. ఒప్పుకుంటాను. మరీ దారుణం. రిచర్డ్, కేసు పట్టుకురా. త్వరగా తీసుకురా. అస్సలు లేట్ చేయకూడదు, ఎందుకంటే టైంకి అక్కడికి వెళ్తామా లేదో అని నాకు భయంగా ఉంది. వీలైనంత త్వరగా చేద్దాం సార్. అవును, ఇక్కడ ఎన్ని రూల్స్ ఉంటాయని నాకు తెలీదు. మరీ సారీ, దారుణంగా ఉంది. త్వరగా కానిచ్చేస్తాను సార్. ఈ నెక్లెస్ ఫోటో తను చూసినప్పుడు తన ముఖం ఓ, చూసుండాల్సింది. నచ్చిందా సార్? అవును, ఇది చాలా అందంగా ఉంది. ఇది చాలా అందంగా ఉంది సార్. దీన్ని చూస్తే తను చాలా ఐఎమ్ ఆనందిస్తుంది. సారీ సార్, మీకు ఏ కేసు కావాలో తెలియక రెండు తెచ్చా. రిచర్డ్, వచ్చావా? ఆ బ్లాక్ కేసు ఇవ్వు. ఏది ఇక్కడ పెట్టు దాన్ని. ఎక్స్క్యూజ్ మీ. పెట్టు. వెరీ గుడ్, థ్యాంక్ యూ రిచర్డ్. ఇక నువ్వు వెళ్ళు, బయటుండు. ఓకే, ఇది కొంచెం పట్టుకోండి. ఇవ్వండి. ఇంత డబ్బు రిచర్డ్ చూడటం నాకు ఇష్టం లేదు, అది మంచిది కాదు. ఇదిగోండి డబ్బు. మీరంతా చెప్పారు 170,000 కదా? అవును సార్. 40,000, 80,000, 120,000, దీంతో 160,000. ఇదిగో మిగతా 10, 170,000. ఇప్పుడు మీరు డబ్బు లెక్కేసుకుంటారా? ఓ, లెక్క పెట్టాల్సిన అవసరం ఏం లేదు సార్. ఓ, ఇప్పుడు దీన్ని నేను మంచిది. మంచిగా మీకోసం ప్యాక్ చేసి ఇస్తాను సార్. వద్దు, దీంట్లో పెట్టండి. ఏంటి, ఈ కేసులోనా? అవునవును, ఈ కేసులోనే పెట్టండి, ఎందుకంటే మాకు ఎక్కువ టైం లేదు. కనీసం దీంట్లో అయినా పెడతాను. తను చాలా ఆనందపడుతుంది. థ్యాంక్ యూ వెరీ మచ్. తను చాలా ఆనందపడుతుంది. థ్యాంక్ యూ వెరీ పర్వాలేదు సార్, మచ్. ఆవిడకి ఇది నచ్చాలని కోరుకుంటున్నాను. నేను త్వరగా వెళ్ళాలి. అవును, ఆవిడకి ఇది నచ్చుతుంది సార్. సరే సరే, ఇక మేము బయలుదేరుతాం. సరే సార్. తను చాలా ఆనందపడుతుంది, ఎందుకంటే తనే ఇది సెలెక్ట్ చేసుకుంది ఓ కదా. అవును, తనే చేసింది. ఇలా మిమ్మల్ని ఇబ్బంది పెట్టినందుకు క్షమించండి సార్. నేను జస్ట్ మేనేజర్ని మాత్రమే. చాలా help సరే, చేశారు. గుడ్ నైట్ సార్. Good night. ఆవిడ కోసం దేవుడిని ప్రార్థిస్తాను. థ్యాంక్ యూ. హలో, మళ్ళీ హ్యారీ విన్స్టన్ నుంచి కాల్ చేస్తున్నాను. చూడండి, నాకు పెద్ద మొత్తంలో క్యాష్ వచ్చింది. దీన్ని నేను సేఫ్లో పెట్టాలనుకుంటున్నాను. నా కోసం ఒకసారి నైట్ అలారం సిస్టమ్ని డిస్కనెక్ట్ చేస్తారా? అవును. ద సీ ఈజ్ స్టిల్ కామ్ అండ్ ఆల్ ఈజ్ వెల్. థ్యాంక్ యూ. కదలొద్దు, కాల్ చేస్తావు. నేను ముట్టుకోవద్దు, ఎలాంటి బటన్స్ మీద కాలు పెట్టద్దు, బెల్స్ నొక్కద్దు. ఏం నొక్కినా అయిపోతావు, అర్థమైందా? సరే, అర్థమైంది. ఇదిగో తీసుకో. సేఫ్ లో ఉన్నవన్నీ బ్యాగ్ లో పెట్టు. కమాన్, చూసించాలు, తీసి దానిలో పెట్టు. కొంచెం తొందరగా, కానీ ఏం చూస్తున్నావు? నా వైపు చూడద్దు. త్వరగా కానీ. కమాన్, పై షెల్ఫ్ లో తీ. త్వరగా కానీ, నాకు ఎక్కువ టైం లేదు. నా వైపు చూడదని చెప్పా కదా. పై షెల్ఫ్ కూడా.
గన్ బరువు అవుతోంది. లేట్ చేస్తే లేపేస్తాం. నీ సూట్ మొత్తం రక్తంతో తడిచిపోవాలా? కమాన్, వెనుకున్న ముత్యాలు కూడా. ఎక్స్ట్రాలు చేయకుండా అక్కడ ఉన్న డబ్బు మొత్తం దాంట్లో పెట్టాయి. కమాన్, ఇంకంతే కదా? సరే, నిలబడు. ఒక పక్కకి నిలబడు. ఓకే, ఇప్పుడు బయటికి రా. నెమ్మదిగా రా. వెనక్కి తిరుగు, వెనక్కి తిరుగు. ఆ బ్యాకెట్ ఇవ్వు. పద, నడు. కింద పడుకో. కీసివ్వు. కమాన్ కమాన్. లే. తెరు. Point number 3, all is well. Point number 4, all is well. Point number 5, all is well. Point number 6, all is well. Point number 7, anta okay. Point number 8, everything looks very, very well. ఈ డోర్కి ఏమైంది? ఎందుకు తెరుచుకోవట్లేదు? ఎందుకు తెరుచుకోవట్లేదు? ఎందుకు తెరుచుకోవట్లేదు? ఏమైందో చెప్తావా లేదా? పామ్ బీచ్ పోలీస్ స్టేషన్ నుంచి లెఫ్టినెంట్ స్టిల్మన్ మాట్లాడుతున్నా. అది నీకే. ఇంక నువ్వు ఏం చేయలేవురా. నువ్వు అక్కడ హ్యారీ విన్స్టన్ లో దొంగతనానికి వచ్చావని మాకు తెలుసు. 30 సెకండ్లలో నేను చుట్టుముడతాం. నువ్వు తప్పించుకునే అవకాశమే లేదు. ఆలోచించుకో. నువ్వు లొంగిపోవడమే బెటర్. దీన్ని ఇంకా ఎక్కువ దూరం తీసుకెళ్లొద్దు. ఎవరికి ఎలాంటి గాయాలు అవ్వు. లాక్ చేసావు కదరా. సరైన నిర్ణయం నేనేం నొక్కలేదు. సేఫ్ గా ఉంటావు. వాల్ డోర్, సేఫ్ డోర్ 2 నిమిషాల కంటే ఎక్కువసేపు ఓపెన్లో ఉంటే స్టోర్లోని డోర్లన్నీ లాక్ అయిపోతాయి. పోలీసులకి సిగ్నల్ వెళ్తుంది. ఇరుక్కుపోయాను. అందరూ వెనక్కి రండి. తప్పుకోండి, వెనక్కి రండి. త్వరగా లోపలికి వెళ్ళండి. ఎందుకు? ఏం జరుగుతుంది ఇక్కడ? స్టోర్లో దొంగతనం జరిగింది. లోపలికి వెళ్ళండి. నీ చేతులు పైకి లేపి బయటికి రావడానికి నీకు 5 నిమిషాలు టైం ఇస్తున్నాను. 5 నిమిషాలు. హలో, అవును, నేను మిస్టర్ ఫీల్డ్స్తో మాట్లాడాలి. 4 నిమిషాల్లో మేము లోపలికి వస్తాం. నేను ఇక్కడి నుంచి బయటపడాలంటే మేనేజర్ని బందీగా చేసుకోవటం ఒకటే మార్గం. ఏమంటావు? అయితే తర్వాత ఏం చేయాలనుకుంటున్నావు? నువ్వు లాయరు కదా, ఏం చేయాలో చెప్పు. నో, ఇప్పుడు నువ్వు ఆలోచిస్తుంది ప్రమాదకరమైంది. ఏంటా ప్రమాదం? ఎవరిని బందీగా చేయొద్దు. నీకు నా మాట విను. నీ దగ్గర బందీలుంటే పోలీసులకు షూట్ చేసే రైట్ వస్తుంది. దానివల్ల నీకు సుమారు 12 ఏళ్ల
25 ఏళ్ల దాకా శిక్ష పడుతుంది. అదే గన్ లేకుండా బయటికి వెళ్తే అప్పుడు 6 నుంచి 12 ఏళ్ల మధ్యలో శిక్ష పడొచ్చు. సో నేను వాదించి 4 నుంచి 9కి తీసుకొస్తాను. ఓకే, నా చావు నేను చస్తాలే. ఓకే, నువ్వు తప్పించుకోలేవు. డోర్లు రిలీజ్ అవుతున్నాయి. ఓకే, ఇకలే బయటికి వెళ్దాం. అతను బయటకు వస్తున్నాడు. బ్యాకప్ బ్యాకప్. ఓకే, వెనక్కెళ్ళండి ప్లీజ్, దయచేసి వెనక్కెళ్ళండి. డోర్ ఓపెన్ చేయమంటావా? దిగి. ఆల్ రైట్ సర్జెంట్, వెనక్కి ఉండండి. ఓకే, బయటికి రావాలి. కమాన్, చేతులు గోడ మీద పెట్టు. ఇప్పుడు చేతులు వెనక్కి పెట్టు. మాకు సహకరించావు. కమాన్, నడు. బాధపడద్దు. 10-15 ఏళ్లలో బయటకు వచ్చేస్తావు. నీ తల చూసుకో, జాగ్రత్త. నేను మొదటిసారి విన్నప్పుడు అది తనే అయి ఉంటుందని నాకు అనిపించింది. అప్పుడు నాకు నిజం తెలిసింది. తను ధైర్యంగా మాట మీద నిలబడే వ్యక్తి అని అర్థమైంది. వాడికి దొరికిన అసలైన అన్నగా తను వాడి కోసం తిరిగి మంచి లాయర్ని మాట్లాడింది. విచారణ జరిగినంత కాలం నీకు అండగా ఉంది. పోలీసులు ఒత్తిడి చేసినా సరే కెరలన్ నా గురించి చెప్పలేదు. నేను ఇష్టపడిన మనిషిని ముట్టుకోలేకపోవడం జీవితంలో ఇదే మొదటిసారి. ఇది కాంప్లికేట్ అవుతోంది. ఫేట్స్ ఇన్వాల్వ్ అయ్యారు. వేరే చోటుకు పంపించేస్తారు. ఎక్కడికి? న్యూయార్క్. ఏదో ఒకటి చేద్దాం. వాడి కోసం వాడికి తెలియకుండా కొని చేసింది. తను మామూలు ఆడదు కాదు. నేను అజ్ఞాతంగా ఉండి నగలు నమ్మేసి నీకు బయటకు వచ్చేదాకా ఎదురుచూశా. నీ అపార్ట్మెంట్ని రెనోవేట్ చేశా. నీకు అది నచ్చుతుంది అనుకుంటున్నా. ఇప్పుడు నేను అక్కడే ఉంటున్నాను. నీ హెయిర్ స్టైల్ మారింది. అవును, నీకు నచ్చలేదా? ఒక ఆడది హెయిర్ స్టైల్ మారుస్తోందంటే తను మగాళ్ళని మారుస్తోందని అర్థం. అవును, నేను మగాళ్ళని మార్చాను. గుర్తుందా? జలస్గా ఉందా? నేనిప్పట్లో బయటికి రాను. కోర్టు విచారణలో నేను నిన్నే చూస్తూ ఉన్నాను. ఇప్పటికీ నిన్నే చూడాలనిపిస్తూ ఉంటుంది. ఐ లవ్ యూ నిక్. అందుకు తెలీదా? నీ గురించి ఆలోచించకుండా ఉండలేకపోతున్నా. నాకు కావాల్సింది నువ్వు ఒక్కడివే. నేను కోరుకునే మనిషివి నువ్వే. ఐ లవ్ యూ. లవ్ యూ. రండి, మీకోసం మేము ఒక మంచి సర్ప్రైజ్ ప్లాన్ చేశాం. పేరోల్ కమిషన్ మీ ముగ్గురికి కండిషనల్ న్యూ ఇయర్ పేరోల్ ఇచ్చింది. కంగ్రాచులేషన్స్. ఈరోజు మీరు ఇంటికి వెళ్ళి మీ కుటుంబ సభ్యులతో న్యూ ఇయర్ సెలబ్రేట్ చేసుకోవచ్చు. నా ఆఫీస్లోంచి బయటికి వెళ్ళిన తరువాత మీ పేరోల్కి ఏదో కుట్ర ఉందని నీకు కనిపెట్టాడు. అది నిజమే. విన్స్టన్ దొంగతనం గురించి పోలీసుల మీద ఒత్తిడి తీవ్రంగా పెరిగింది. అందుకే వాళ్ళు వాడి మీద రహస్యంగా నిఘా పెట్టి నన్ను నగల్ని వెతుకుంటూ వస్తే పట్టుకోవచ్చు అనుకున్నారు. వాడు బయటికి వచ్చిన వెంటనే కాల్ చేశాడు. దొంగతనం తర్వాత మేమిద్దరం మాట్లాడుకోలేదు. నేను వాడిని కలవాలనుకున్నా. కలిసి కెరలన్ గురించి వాడికి అర్థమయ్యేలా చెప్పాలనుకున్నా. కానీ వాడు కాల్ చేసినప్పుడు అటువైపు నుంచి ఏమీ వినిపించలేదు. వాడికి బహుశా ఫోన్ కంపెనీ మీద కూడా నమ్మకం లేదేమో. అందుకే నాకు ఏమీ చెప్పలేదు. ఏదో ఒకటి చెప్పు. హలో. కమాన్ చార్లీ, మనకి లేట్ అవుతుంది. లాస్ట్ ఛాన్స్. ఎవరది? ఎవరో తెలీదు. నీకు ఈ టై కావాలా లేక వేరేదా? చెప్తా ఉండు. హ్యాపీ న్యూ ఇయర్. హ్యాపీ న్యూ ఇయర్. అదిగో వచ్చేసాడు. హ్యాపీ న్యూ ఇయర్. హ్యాపీ న్యూ ఇయర్. సెలబ్రేట్ చేసుకుందాం.
అది కాదు, పసుపుది. ఇదిగో తీసుకో. Hey, Happy New Year! క్యారోలిన్, క్యారోలిన్, ఇంటికి వచ్చావా? హ్యాపీ న్యూ ఇయర్. హ్యాపీ న్యూ ఇయర్. ఫ్రాంకిజీ వచ్చాడా? లేదు, కాసేపట్లో ఇక్కడికి వస్తారు. సరే, నేను అక్కడ బార్ దగ్గర వెయిట్ చేస్తాను. నేక్, కలిసి చాలా కాలమైంది. ఎలా ఉన్నా? నేను బానే ఉన్నాను ఫ్రాంక్.
బయటకెప్పుడొచ్చా? బయటకొచ్చి 2 గంటలు కూడా కాలేదు. కాల్ చేసావని చెప్పారు. నన్ను ఫాలో అవుతున్నారు. 2 పోలీసులు ఆ చివరున్నారు. ఇప్పుడు చూడొద్దు. నువ్వు సహాయం చేయాలి. ఇప్పుడు నువ్వు వాళ్ళ దృష్టిలో పడతావు. సరే. ఈ రాత్రికి నన్ను బయటకు వదులుతున్నట్టు నాటకం ఆడారు. విన్స్టన్ దొంగతనంలో నా పార్ట్నర్ని పట్టుకునేందుకు నన్ను ఫాలో అవుతున్నారు. ఇక్కడ నేను నీతో మాట్లాడటం చూస్తే నా పార్ట్నర్ నువ్వే అని అనుకుంటారు. వాళ్ళు అలాగే అనుకోవాలి. ఒక 2 రోజులు వాళ్ళని వెంట తిప్పించుకో. తర్వాత ఏం చేస్తావంటే 1980 డిసెంబర్లో ఏం చేశామో గుర్తుందిగా? అర్థమైంది. ఇంకా నాకు వదిలే, సరేనా? నువ్వు మంచివాడివి ఫ్రాంక్. గుడ్ లక్ నిక్. హలో సార్, మీ ట్యాబ్. హ్యాపీ న్యూ ఇయర్, హ్యాపీ న్యూ ఇయర్. హ్యాపీ న్యూ ఇయర్ చార్లీ. పార్టీ అదిరింది, మామూలుగా లేదు. చార్లీ హ్యాపీ న్యూ ఇయర్. ఓ చార్లీ, హ్యాపీ న్యూ ఇయర్. చూసి చాలా కలవాలి. హ్యాపీ న్యూ ఇయర్. హ్యాపీ న్యూ ఇయర్. యా, నేను చార్లీతో మాట్లాడాలి. అదే ఆ బండోడు. 16వ లూయిస్. చార్లీ, నీకే ఫోన్. థ్యాంక్ యూ. ఎవరు? లూయిస్ 16. నువ్వేనా? లూయిస్ 16. హలో, హ్యాపీ న్యూ ఇయర్ బండోడా. ఎక్కడున్నావు? చార్లీ, దేవుడా, నువ్వు ఇక్కడేం చేస్తున్నావు? నన్ను బయటికి వదిలారు. బయటకు వదిలేరా? నిన్ను పట్టుకోవటానికి. నిన్ను ఫాలో చేశారా? యా, కానీ వాళ్ళని దారి మళ్లించాను. మామూలుడివి కాదురా. సాధించావు, నువ్వు సాధించావు. అవును, నిజమే. దేవుడి దేవుళ్ళు బయటకు వచ్చావు. ఇప్పుడు గట్టిగా ఏడుస్తావే ఏంట్రా? లేదు. ఎలా ఉన్నావు? బానే ఉన్నా. నీ సంగతి ఏంటి? పర్వాలేదు, బానే ఉన్నా. నిన్ను కలవటం సంతోషంగా ఉంది. నాకు కూడా అలానే ఉంది. మరి క్యారోలైన్, తన సంగతేంటి? తనని మళ్ళీ చూసావా? నిన్నే అడుగుతున్నాను, తనని మళ్ళీ చూసావా? ఆ కుర్రాడు ఎవడు? నాకెలా తెలుస్తుంది? ఇక్కడేది కొత్త కాదుగా. తను ముందు నుంచి ఎవరిని ఇష్టపడుతోంది. నీకది మొదటి నుంచి తెలుసు, నువ్వే చెప్పావుగా. ఇష్టపడటం వేరు, కలిసి ఉండటం వేరు. నన్ను మోసం చేసింది. కొన్ని రోజుల్లో నీకన్నీ క్లియర్గా తెలిసిపోతాయి. నువ్వొక బీరువాని తాళంతో తెరవటం మొదటిసారి చూస్తున్నాను. నాకు అన్ని కళలు తెలుసు. నిన్న నైట్ ఒక అమ్మాయి నాతో చెప్పింది. ఇదిగో చూడు, ఇంతకు మించిన దృశ్యం ఇంకోటి ఉంటుందా? మొత్తం ఇదేనా? అవును, ఇదే. ఎంత? నీ షేర్ $1 మిలియన్. ఏంటి, అంతేనా? ఇద్దరం కలిసే చేశాం. నువ్వు అక్కడ దొరికిన తర్వాత నేను చాలా ఇబ్బంది పడ్డా. తెలిసిన వాళ్ళ కొనడానికి భయపడడంతో నేను వేరే వాళ్ళని పట్టుకోవాల్సి వచ్చింది. నగలమ్మడం చాలా కష్టమైంది. ఓకే, ఇప్పుడు మనం ఎయిర్పోర్ట్కి వెళ్దాం. కాస్త ఎయిర్పోర్ట్కి ఆపుతావా? నేను చెప్పేది విను. ఆ అమ్మాయి నిన్ను ఇంకా లవ్ చేస్తుంది. మధ్యలో తను ఏం చేసినా సరే పట్టించుకోకు. ఎయిర్పోర్ట్కి వెళ్దామని చెప్తున్నాను. నీకు అర్థం కాదు. ఎలా తయారైవేంటి అసలు? నిన్నిక్కడ ప్రేమించే అమ్మాయి ఉంది. నీతో దొంగతనం చేయడానికి చిన్ననాటి స్నేహితుడు ఉన్నాడు. బ్రెజిల్లో ఒక్కడివే ఒంటరివాడివి అయిపోతావు. నీకు సాంబా డాన్స్ కూడా రాదు. నువ్వు బయటున్నా యూజ్ లేదు. లగేజ్ స్టెప్ సార్. లేదు, నో లగేజ్. కమాన్, ఆలోచించు. ఇది 1987. తెలుసు. మనలాగే అమ్మాయిలు కూడా వాళ్ళకి నచ్చినట్టు చేస్తున్నారు. ఓకే, నీతోనా? నేను అలా అనలేదు. బతకాలంటే అలాగే బతకాలి.
5 నిమిషాల్లో బోర్డింగ్ సార్. హ్యాపీ జర్నీ. 5 నిమిషాలా? 5. థ్యాంక్ యూ. సరే సరే చూడు, వారం టైం ఇవ్వు, ఇక్కడ పని మొత్తం పూర్తి చేసుకుని రియోకి వచ్చి నేను కలుస్తా. గుడ్ బాయ్. కెరోలిన్, తన సంగతి ఏంటి? తనకేం చెప్పమంటావు? ఏం చెప్పొద్దు. ఇది కరెక్ట్ కాదు. జాగ్రత్తగా వెళ్ళు. వాడిని అక్కడ వదిలొచ్చిన తర్వాత వాడి గురించి ఆలోచించా. పాపం వాడు అక్కడ బ్యాగ్ నిండా డబ్బుతో ఒంటరిగా కూర్చున్నాడు. వాడి జీవితంలోకి వచ్చిన నిజమైన ప్రేమ నుంచి దూరంగా పారిపోతున్నాడు. ఎస్, హలో. మై లవ్, ఎక్కడున్నావు? తప్పించుకున్నావా? త్వరగా రా, నీకోసం వెయిట్ చేస్తూ ఉంటా. నేను కిందికి వెళ్ళి కాఫీ తాగడం బెటర్ అనుకుంటా. అదే మంచిది. నిజంగా నీకు ఇది ఇష్టమేనా? అవును, తప్పదు. చూడు స్టీవ్, నా పరిస్థితి గురించి నీకెప్పుడు అబద్ధం చెప్పలేదు. ఎప్పుడైనా చెప్పానా? లేదు, చెప్పలేదు. ఎప్పుడు చూడు, చెప్పలేదు. నాకు తాళం నాకు ఇచ్చే. ఓ, ఇదిగో ఓకే, తీసుకో. థ్యాంక్స్. నీ లైఫ్ నువ్వు చూసుకో. సరే. ఓకే, యా, సరేనా? ఓకే, బాయ్. బాయ్ బాయ్. వెనక్కి వచ్చేశాడు. ఆమె వాడిని హక్ చేసుకుంటున్నా వాడి బుర్ర ఇంకా పాతకాలంలో నాగిపోయింది. నేను వాడికి చెప్పా, అదే ఒకవేళ నువ్వు ఆ అమ్మాయి కోసం ఎదురు చూడాల్సి వస్తే మధ్యలో 3 ఆడవాళ్ళని మార్చేవాడవని. నేక్, తను మనిషే. నేనేమేం మార్పులు చేశానో చూడు. నువ్వు ఒక్కటైనా గుర్తుపడతావో లేదో అనుకుంటున్నా. కిచెన్ నీకు ఎలా అనిపిస్తోంది? దీన్ని పూర్తిగా మోడర్నైజ్ చేశా. ఇప్పుడు చాలా బాగుంది. సరే కూర్చో. బొద్దింకలన్నింటినీ తరిమేశా. మనకు మంచి కాఫీ తీసుకొస్తా, మన ఇంటి కాఫీ. ఫ్రెష్గా ఉంటుంది. నువ్వు కోట్ తీసేయచ్చుగా. నేను ఎదురు చూసే విధానం ఇదే. చావకుండా బ్రతకుండడానికి ఇదొక మార్గం.
అయినా ఇక్కడెవరు పర్ఫెక్ట్ కాదు. మనిద్దరం దొరికిపోయాం. హే, ఐ లవ్ యూ. నాకింకేది ముఖ్యం కాదు. మీకు అసలు షాంపెయిన్ కావాలా మేడం? వద్దు, థ్యాంక్ యూ యంగ్ మ్యాన్. నా గాల్లో తేలినట్టుంది. అర్థమవుతోంది. అదంతా మీ తప్పే. నేను లవ్లో ఉన్నాను. పర్వాలేదు మేడం, తను కూడా మా కుటుంబంలో భాగమే. ఆ రోజు రాత్రి మేమంతా విమానంలో రియోకి వెళ్ళాం. కెరోలిన్ అక్కడ ఒక యాంటిక్ స్టోర్ ఓపెన్ చేసింది. నేను ఎక్స్పోర్ట్ బిజినెస్లో ఉన్నా. బీఫ్ వాలెట్స్ అమ్ముతున్నా. వచ్చే మేలు ఇక్కడ కూడా హ్యారీ విన్స్టన్ స్టోర్ ఒకటి ఓపెన్ చేయబోతున్నారని నిక్ చెప్పాడు. కొందరైతే ఎప్పటికీ మారరు.